జై శ్రీరామ్. ఉగాది అంటే తెలుగు సంవత్సరాది. యుగాది, యుగా ప్లస్ ఆది, యుగాది యుగం ఆరంభమైన రోజు. యుగాది కాలక్రమేణా ఉగాదిగా పిలువబడుతుంది. యుగాది వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు యోగనిద్రలో ఉండగా సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించి సముద్ర గర్భంలో దాచిపెడతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్య రూపంలో సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మగారికి అప్పగించారు. ఈ ఉగాది రోజునే అంటే చైత్ర శుద్ధ పాడ్యమి నాడు బ్రహ్మగారు సృష్టిని చేయడం ప్రారంభించారని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ చైత్ర శుద్ధ పాడ్యమి నాడే బ్రహ్మగారు కాలాన్ని, యుగాలను, గ్రహాలను, భూమిని మరియు జీవులను సృష్టించారు. అందువలన ఈ రోజును కాలక్రమేణా పుట్టినరోజుగా జరుపుకుంటారు. మరో కథనం ప్రకారం శ్రీకృష్ణ పరమాత్మ భూలోకాన్ని విడిచి శ్రీవైకుంఠం వెళ్ళిన తరువాత కలియుగం ఈ రోజునే ప్రారంభమైందట. కాబట్టి ఉగాది పండుగను కొత్త యుగానికి నాందిగా జరుపుకుంటారు. ఉగాది పండుగ రోజు ఉదయాన్నే లేచి నువ్వుల నూనెతో స్నానం చేసి ఇంటి ముందు పచ్చని తోరణాలతో అందమైన రంగవల్లులతో ఉగాది పండుగకు స్వాగతం చెబుతారు. ఈ ఉగాది రోజున దేవాలయాలకు వెళ్ళి దైవ దర్శనం చేసుకొని పండితుల పంచాంగ శ్రవణం ద్వారా వచ్చే సంవత్సర అంశాలను వివరంగా చెప్పడం ఒక ముఖ్యమైన సంప్రదాయంగా భావిస్తారు. అలాగే బెల్లం, వేప పువ్వు, మామిడి, చింతపండు, ఉప్పు, కారం ఈ 6 రకాలతో ఉగాది పచ్చడి చేసుకొని తింటారు. ఈ 6 రకాల రుచులు జీవితంలో వచ్చే కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే ఉగాది పండుగ రోజున అనేక రకాల పిండి వంటలను చేసుకొని కుటుంబ సభ్యులతో కలిసి పంచుకొని కొత్త సంవత్సరాన్ని ఆనందంగా జరుపుకుంటారు. కొన్ని రోజులలో శ్రీ క్రోధీనామ సంవత్సరం ముగిసి శ్రీ విశ్వసునామ సంవత్సరం ఆరంభం కాబోతుంది. అందరూ ఈ సంవత్సరమంతా సుఖ సంతోషాలతో, భోగ భాగ్యాలతో, పాడి పంటలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్.